నరేంద్ర మోదీ కార్గిల్ అమరవీరులకు నివాళులు. 31 వరకు కవిత రిమాండ్ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు, జైలు నుంచి వర్చువల్గా హాజరు. చూద్దాం మరి ఈసారన్నా 31 వరకు కవితకు రిమాండ్ అంటున్నారు. మరి బెయిల్ వస్తుందా రాదా? అయిపోయింది. తను మరి జైల్లో పశ్చాత్తాప పడుతున్నారా లేదా తెలియదు. కానీ నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను, కవితకు మించిన స్కాములు చేసిన వాళ్ళు బయట విచ్చలవిడిగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. బట్ ఒక కవితను అరెస్ట్ చేసినప్పుడు మేమందరం కూడా అరెస్ట్ చేయాలని కోరుకున్నాము. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగా అని చెప్పి మేము కోరుకున్నాం. డెఫినెట్గా దాని గురించి మాట్లాడినాం. కానీ నేను అనేది ఏంటంటే, ఒక్కసారిగా అంటే ఒక 1 month ఈజ్ ఎనఫ్, లేకపోతే ఒక 1 week ఈజ్ ఎనఫ్. అంటే ఒక ఆడకూతురుని తీసుకపోయి పెట్టారు, కానీ బెయిల్ రాకుండా చేయడము, దాన్ని ప్రతిసారి ప్రొలాంగ్ చేయడము, తనకన్నా 100 కోట్ల కన్నా 1000 కోట్లు 20,000 కోట్లు. మన తెలంగాణలోనే ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కడికి 30,000 కోట్ల ఆస్తులు ఉంటాయి. మరి అదంతా స్కామ్ కదా. మరి వాళ్ళని ఎందుకు బయట వదిలేస్తున్నారు? సో తనకన్నా స్కామ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మగవాళ్ళందరినీ కూడా వదిలేసి ఒక ఆడదాన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టారు కదా, రాజకీయం చేసిరు. సో అక్కడ జర ఒకసారి ఆలోచిస్తే ఒక రకంగా ఇది తప్పే అనిపిస్తూ ఉన్నది. మరి చూద్దాం, నన్ను గనక బెయిల్ తీసుకురాకపోతే నేను జైల్లోకి వెళ్ళే కొత్త పార్టీ పెడతా అంటుందంట. మా కవితకి ఏమైనా తక్కువనా? స్ట్రాంగ్ ఉమెన్. నన్ను జైల్లోకి వెళ్ళి తీసుకురాకపోతే తెలంగాణ జాగృతి పార్టీ అని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తా, జైలు నుండే కొత్త పార్టీ పెడతా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తా ఉన్నదంట, వాళ్ళ అన్నదమ్ములకి చెప్తా ఉందట. మరి జైల్లో ఉన్న వాళ్ళు పార్టీ పెడితే ఏమవుతుంది? డెఫినెట్గా గ్రాఫ్ అనేది పెరుగుతుంది. ఎవడు అవునన్నా కాదన్నా వాళ్ళు మరి దొంగలా లేకపోతే స్కామ్ చేసిన వాళ్ళ ఏదైనా పక్కన పెట్టండి, జైలుకి వెళ్ళిండ్రు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కొద్దో గొప్ప సానుభూతి అనేది వస్తుంది. ఇప్పుడు అది ట్రెండు. ఓకే, అది ట్రెండు. సో మరి ఒకవేళ బెయిల్ రాకపోతే కవితకు జైలు నుండే పార్టీ స్టార్ట్ చేస్తే మరి పరిస్థితి ఏంది? ఈ తెలంగాణ పార్టీ అనేది, బీఆర్ఎస్ పార్టీ అనేది 2 వర్గాలుగా చీలిపోతాయి. కవిత అనుచరులందరూ ఒకవైపు, ఈ హరీష్ రావు అనుచరులందరూ ఇంకోవైపు, ఆ బీజేపీ వైపు. ఎందుకంటే ఆ బీజేపీతో మంతనాలు అనేది ఎంత నేను జరపట్లే అని అంటున్నప్పటికీ వెనకాలకి వెళ్ళి హరీష్ రావు సేఫ్ జోన్లో అయితే ఉన్నారు. దీనికి అనుగుణంగానే మొన్న బండి సంజయ్ గారు కూడా గుడ్ లీడర్ అని మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గురించి. ఇక కేటీఆర్ అనుచరులు ఒకవైపు. సో వీళ్ళందరూ ఇట్లా ఓట్లు చీలినట్టు వీళ్ళ పార్టీ మొత్తం ఇట్లా చీలుతుంది అన్నట్టు. సో ఇవి రాకుండా ఉండాలంటే కవిత గురించి సీరియస్గా ఆలోచించి బెయిల్ తీసుకురావాలని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ది అసత్య ప్రచారము.